హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బన్నార్ఘట్ట నేషనల్ పార్క్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం చూపిస్తాను. బన్నార్ఘట్ట నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే జూలాజికల్ పార్కు బెంగళూరులో ఉంది. బెంగళూరుకి 22 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. మనం అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడాలి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెంగళూరు చేరుకున్న తర్వాత మ్యాజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ నెంబర్ 365 ఎక్కితే 25 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. బన్నార్ఘట్ట జూలాజికల్ పార్క్కి అక్కడికైతే మనం వెళ్ళొచ్చు. చూడండి గైస్, ఈ విధంగా మనం అయితే మ్యాజెస్టిక్ నుంచి వెళ్తున్నాము. ఈ బెంగళూరు సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. దగ్గరలో ఉన్న పార్కు అదొకటేను. అక్కడే మనకి బటర్ఫ్లై పార్కు, మిగతా సఫారీ కూడా ఉంది, వైల్డ్ సఫారీ, అది కూడా మనం చూపిస్తాము. మనం వచ్చేసి 9:30 కల్లా బన్నార్ఘట్ట నేషనల్ పార్క్ అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత మనకి చుట్టుపక్కలే మనకి టీ కానీ టిఫిన్స్ కానీ ఏమైనా చేయాలంటే చుట్టుపక్కలే చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ ఒక టీ తీసుకున్నాం, టిఫిన్ కూడా చేసాము. యాక్చువల్గా పార్క్ వచ్చేసి 9:30కి అలా ఓపెన్ చేస్తారు, సాయంకాలం 5 దాకా అయితే ఉంటుంది. అలాగే మంగళవారం వచ్చేసి సెలవు అనమాట, అది విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ నేషనల్ పార్క్ దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ వచ్చి చూడండి, మార్నింగ్ కాబట్టి ఇంకా షాప్స్ అన్నీ ఏం తీయలేదు. అలాగే సండే అప్పుడైతే ఆదివారం వీకెండ్స్లో చాలా హెవీ క్రౌడ్ ఉంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇది వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ వచ్చేసి అడల్ట్కి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలకి 12 సంవత్సరాల లోపు వాళ్ళకి అయితే టికెట్ అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకసారి చూడండి, ఇప్పుడిప్పుడే మార్నింగ్ వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మనం లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాము. ఇది చూడండి, మనం ఎర్లీ మార్నింగ్ చేరుకున్నాం కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది. చూడండి గైస్, ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రన్స్లో. చూస్తే చుట్టూతా గ్రీనరీ ఉంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సిటీలో ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇది లొకాలిటీలోనే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి. చూడండి, మనం స్టార్టింగ్లోనే ఇవి వచ్చేసి జీబ్రాలు కదా, జీబ్రాలు ఉంటాయి, ఇవి ప్రశాంతంగా మేత మేస్తున్నాయి, వాటిని మనం చూసుకోవచ్చు. తర్వాత కొంచెం ముందుకెళ్తే దీని పక్కనే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ర్యాక్లో అలాగా ఉంటుందన్నమాట. ఇవి జిరాఫీలు కదా, లాంగ్ నెక్ జిరాఫీలు అని అంటారు కదా, జిరాఫీలు అయితే ఉన్నాయి. ఇవి 2 ఉన్నాయి ఈ సెక్షన్లో. చూడండి, చాలా పెద్ద నెక్, వీటికి చాలా హైట్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి గైస్, ఈ విధంగా అయితే ఉన్నాయి. వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. కొంచెం ఎండ వస్తుంది, కొంచెం వర్షం పడే విధంగా అయితే ఉంది, అంత ప్లెజెంట్గా అయితే ఉంది. పర్లేదు గైస్, లోపల మొత్తం మనం తిరుగుతూ ఉన్నాం. లోపల మెయింటెనెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ చెత్త వేయకుండా చాలా జాగ్రత్తలు అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్గా మనం కూడా చెత్తని ఎక్కడంటే ఎక్కడ వేయకుండా డస్ట్బిన్లోనే వేయండి. ఇక్కడ ఒక టైగర్ కూడా ఉంది, ఒక చిన్న నీటి కొలం మాదిరి ఉందన్నమాట. వాటిలో టైగర్ కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంది. అవి చాలా ప్రశాంతంగా ఉన్నాయి, వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళకి మనం ఫీడింగ్ కూడా చేయకూడదు. అక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, అలా అయితే మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పెద్ద పులి అంటారు కదా, పెద్ద పులి, ఇంకో పులి ఉంది. ఈ పులిలోనే చాలా రకాల జాతులు ఉంటాయన్నమాట. బెంగాల్ టైగర్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అవన్నీ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఒకసారి చూడండి, అవి అటు ఇటు తిరుగుతూ ఉంది. మరి ఎందుకో మరి అరుస్తూ కూడా ఉందన్నమాట, పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ. చూడండి గైస్, ఈ విధంగా అయితే ఇక్కడ ఉంది ఈ లొకాలిటీ. చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఇక్కడ మనకి బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది, దాన్ని కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని, ఏదో లాంగ్లో ఉంది, సరే నాకు అర్థం కాలేదు. ఇది ఒక యానిమల్ అనమాట. ఓకే, ఒక ఎలుగుబంటి కదా, ఎలుగుబంటి అది వచ్చేసి. తర్వాత ఇవి వచ్చేసి గిన్నెకోళ్ళు, ఇవి కూడా చాలా ఉన్నాయి. వీటికి వచ్చేసి చాలా దృఢమైన కాళ్ళు ఉంటాయి. చాలా మనం చూస్తుంటాం కదా ఎనిమల్ ప్లానెట్లో, డిస్కవరీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. అలాగా అవి మనం దగ్గరగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి బోటింగ్ అనమాట. మీకు ఏమైనా బోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే బన్నార్ఘట్ట నేషనల్ పార్క్లో, జూలాజికల్ పార్క్లో బోటింగ్ కూడా ఉంది. మన దగ్గర ఇంత అమౌంట్ అని తీసుకొని వాళ్ళు బోటింగ్ కూడా, ఆ చిన్న సరస్సు అయితే ఉంది, ఆడ బోటింగ్ కూడా చేయిస్తారు. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు, నేను వచ్చేసాను. తర్వాత ఇంకో సెక్షన్లో వచ్చేసి ఇవి నక్కలు. ఇక్కడైతే చాలా నక్కలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి, చుట్టూతా గడ్డి ఉంది. వీటికి వచ్చేసి వీళ్ళు స్టాఫే వీళ్ళే మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఫుడ్ వేయడం, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రకమైన ఫుడ్ కదా, వీళ్ళే చూసుకుంటారు. మనం ఎటువంటి ఫీడింగ్ అయితే చేయబోలేదు. ఇక్కడ ఇంకో సెక్షన్లో వచ్చేసి హిప్పోపటమస్ అంటారు వీటిని. హిప్పోపటమస్ ప్రశాంతంగా అయితే వీటిలో ఉన్నాయి, కానీ నీళ్ళు వచ్చేసి చాలా డర్టీగా ఉన్నాయి. ఇక్కడికే చాలా స్మెల్ వస్తుంది, కానీ అయితే ఉన్నాయి అక్కడ. చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ పెద్ద ఏనుగులు ఉన్నాయి, చాలా పెద్ద ఏనుగులు. అవి వచ్చేసి గడ్డి అయితే తింటున్నాయి, గడ్డి పెడుతున్నారు ఏనుగులకి. ఓకే, దాని ఆహారం అదే కాబట్టి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని తీసుకునేనండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు గైస్. పర్లేదు,
మనం చెప్పుకోదగ్గ పార్క్ అయినా చూడవచ్చు. మొత్తం చూసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీతో అయితే రండి. సండే మిగతా అట్టప్పుడు వచ్చేసి క్రౌడ్ ఎక్కువగా ఉంటున్నారు. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి క్రౌడ్ పెద్దగా లేరు. మనమే ప్రశాంతంగా పీస్ఫుల్ వాతావరణంలో బాగా ఎంజాయ్ చేసి రావచ్చు. చూడండి గైస్, అసలు రాజు యువరాజు సింహం కదా, మెయిన్ అడవికే యువరాజు సింహం అయితే ఈ బోన్లో చూస్తున్నాం. కానీ సింహం ముసలిది అయిపోయినట్టుంది. ఏమాత్రం చలనం లేదు, యాక్టివ్గా లేదు, ప్రశాంతంగా పడుకోంది. అగ్రెసివ్నెస్ అనేది ఏమాత్రం చూపించట్లేదు మన దగ్గరికి వెళ్ళినా కానీ. అది గాయస్ ఈ సెక్షన్లో సింహం అయితే మనం చూసాము. తర్వాత కొంచెం ముందుకెళ్తే రకరకాల చిలుకలు, రామచిలుకలు, ఈ చిలుక జాతిలోనే చాలా రకాలు ఉన్నాయి. మనం ఎప్పుడూ చూడని రకరకాలు అయితే ఈ సెక్షన్లో అయితే ఉన్నాయి. చాలా అయితే చూడొచ్చు. వీటి సౌండ్స్ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నిజానికి పర్లేదు గైస్, సాటిస్ఫైడ్. చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. పార్క్ మెయింటెనెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమాత్రం మనం మైనస్ అనేది చెప్పలేము, అంత బ్యూటిఫుల్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా రకాల పక్షులు, చిలుకలు, వీటి జాతికి సంబంధించినవి చాలా అయితే ఉన్నాయి, మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటది, అది మనకు కనిపిస్తుంది కదా, ఈ బఫూన్ ఏదో అంటారు దీన్ని, ఎగ్జాక్ట్గా తెలీదు. చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ఈ పార్క్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ నెమలు వచ్చేసి పింఛమెప్పి డాన్స్ చేయడం, అలాగే సౌండ్స్ చేయడం స్పెషల్. నేను చూసిన ఈ అన్నింటిలో కల ఈ జూలో ఇదైతే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చూడండి. తర్వాత మనకు వచ్చేసి ఈ ముసళ్ళు అంటారు కదా, క్రొకడైల్స్ అయితే చాలా ఉన్నాయి. చిన్న కొలనిది పాండ్ లాగా చేస్తున్నారు. దాంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని బయటకు వచ్చున్నాయి. యాక్చువల్గా క్రొకడైల్స్ అనేది ఉభయచర జీవులు అంటాం, మనం చదువుకున్నాం కదా. అవి నీటిలోనూ నివసిస్తాయి, బయట ప్రాంతాల్లో కూడా నివసిస్తాయి క్రొకడైల్స్. అది ఆ విధంగా మనం చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కొంగల్లో చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ ఈ సెక్షన్లో ఉన్నాయి. మొత్తానికి చాలా ఉన్నాయి గైస్. ఇది మొత్తం తిరిగి చూడాలంటే నేనైతే 9:30కి అలా స్టార్ట్ అయ్యాను. ఈ జూ మొత్తం ఈ జూలాజికల్ పార్క్ చూసి రావడానికి నాకైతే 12:30 దాదాపు 3 hours పైన పట్టింది. చాలా పెద్దది, మొత్తం చూసుకోవచ్చు. తర్వాత దీని పక్కనే మనకి సీతాకోక చిలుకల పార్క్ ఉంది, దాంట్లో కూడా వెళ్తున్నాము. ఇది సీతాకోక చిలుకల పార్కు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ అడల్ట్. దాన్ని లోపల కూడా చూద్దాము. ఇది పక్కనే ఉందన్నమాట. ఈ జూ పార్క్ చూసేసుకున్న తర్వాత దాన్ని చూడొచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే సఫారీ కూడా ఉంది. సఫారీ 700 అయితే ఛార్జ్ చేస్తారు. వెళ్ళాలంటే దాన్ని కూడా వెళ్ళవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. చూడండి గైస్, ఇది వచ్చేసి మనం సీతాకోక చిలుకల పార్క్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కన అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి, కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, మనకి ఎంట్రన్స్లోనే సీతాకోక చిలుక బొమ్మలాగా వేసినారనమాట. దాని లోపలికి వెళ్తే చాలా సీతాకోక చిలుకలు ఉంటాయి. అదైతే నేను చూపిస్తాను. చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. చూడండి గైస్ ఏ విధంగా ఉందో చూద్దాం. నేను ఎక్సైట్ అవుతున్నాను సీతాకోక చిలుకలు ఎలా ఉంటాయి ఒకసారి ఎన్ని చూద్దామని. లోపలికి అయితే ఎంట్రీ వచ్చేసాం గైస్. చూస్తున్నారా, సీతాకోక చిలుకలన్నీ ఒకసారిగా ఎగురుతున్నాయి అనమాట. కొన్ని వచ్చేసి ఆ పూల మొక్కలు, ఈ లోపలే చాలా మొక్కలు ఉన్నాయి. వీటి మొక్కల మీద వాళ్ళు ఉన్నాయి. ఇవి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్, మనం ఎప్పుడు చూడని సీతాకోక చిలుకలని ఒకసారిగా మనం చూడవచ్చు ఇక్కడ. కాకపోతే అన్నీ ఎగరవు. కొన్ని వచ్చేసి మొక్కల మీద వాళ్ళు ఉన్నాయి, కొన్ని ప్రశాంతంగా ఉన్నాయి. మనం జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా కనిపిస్తాయి. చాలా రకాల పూల మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. దీన్ని కూడా పర్లేదు గాయస్, దీన్ని కూడా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. ఇక్కడే మనకి చిన్న రకరకాల చేపలు కూడా చూడొచ్చు. అక్వేరియం కాదు, బట్ ఇది ఒక నదిలాగా, చిన్న కాలువలాగా ఉందన్నమాట. నది కూడా చిన్న కాలువ. ఈ కాలువలో చాలా రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ని మనం ఇక్కడ నోటీస్ చేయవచ్చు. చూడండి, చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకోవడం కానీ ఎంజాయ్ చేయడం కానీ చాలామంది అయితే వచ్చినారు. దీన్ని చూసుకుని లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ ఈ కీటకాలు ఉన్నాయి కదా, ఈ సీతాకోక చిలుకలు, చాలా రకాల కీటకాలకి సంబంధించి మొత్తం మనం చూడవచ్చు. ఒక లార్వా స్టేజ్ నుంచి ఒక సీతాకోక చిలుకగా ఎలా మారుతుంది మొత్తం చూపిస్తారు. అలాగే చాలా రకాల కీటకాలు ఉన్నాయి. కీటకాల వాటి యొక్క జీవిత చరిత్ర, అవి ఎలా బై బర్త్ నుంచి చనిపోయే వరకు దాని జీవన విధానం ఎలా ఉంటుంది మొత్తం ఈ సెక్షన్లో అయితే మనం చూపిస్తారు. దాన్ని కూడా మనం చూడవచ్చు, బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి గైస్, ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అన్ని రకాల కీటకాలు ఉన్నాయి ఇక్కడ. వాటికి జీవితానికి సంబంధించిన మొత్తం మనం తెలుసుకోవచ్చు. తెలియని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఒకసారి చూడండి. మొత్తం వచ్చేసి ఇక్కడ గాజు ఉంది కదా, గాజులో భద్రపరిచి లోపల ఉన్నాయన్నమాట అవి. వాటి గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడైతే రాసి ఉంది. ఇది గైస్, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. పర్లేదు, వర్త్. ఇది కూడా
వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు బన్నార్ఘట్ట జూలాజికల్ పార్క్ చూడండి. తర్వాత వచ్చేసి ఈ సీతాకోకచిలుకల పార్కు, ఈ రెండు ఖచ్చితంగా చూడండి. మీకు సఫారీ కావాలంటే దానికి ఎక్స్ట్రా అవుతుందన్నమాట. సఫారీకి 700 ఇలా ఛార్జ్ చేస్తారు. దాని ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చూడవచ్చు. ఇది గైస్ ఇక్కడ వచ్చేసి మనకి తేళ్ళు ఉన్నాయి. తేళ్ళు కదా, తేళ్ళకి సంబంధించిన తేళ్ళు, జలగలు తేళ్ళు అన్నీ ఉన్నాయి చూడండి. అవేందో మీరు ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి, నాకైతే అంత ఐడియా రావట్లేదు. ఇవి వచ్చేసి తేళ్ళు, ఇవి ఎగ్జాక్ట్గా వాటికి వాటర్ కూడా పెట్టినారు, గమనించారా? తేళ్ళని దానికి వాటర్ కూడా ఇచ్చినారు అనమాట. చిన్న గ్లాస్ అదే బౌల్ లాగా వాటర్ కూడా తాగుతున్నాయి చూడండి గైస్. నిజానికి పర్లేదు గైస్, చాలా బాగుంది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. ప్రశాంతంగా ఈ ప్రకృతిని అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ చూస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది చూడండి. మొత్తానికి నాకైతే బాగా నచ్చింది ఈ నేషనల్ పార్కు, ఈ జూలాజికల్ పార్కు, ఈ సీతాకోకచిలుకల పార్కు. మనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ఈ పార్కు లాగా ఉంది. పిల్లలు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఒకసారి చూడండి, చిన్నపిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ. ఈ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతాన్ని కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సిటీ లైఫ్ బెంగళూరు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, మనం ఎక్కడైనా మన తెలుగు స్టేట్స్ నుంచి బయటకి వెళ్ళాలన్నా కానీ, బెంగళూరు వెళ్ళాలన్నా కానీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేసి బస్ స్టాండ్. మనం తిరుగు ప్రయాణం వెళ్తున్నాము. ఈ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఈ 2 పార్కులు ఉంటాయి. మనకి దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. బస్ కన్వీనియంట్ కూడా ఈ చాలా ఈజీ అనమాట. మనం యాజ్ టీస్గా మనం మ్యాజెస్టిక్ వెళ్ళి మిగతా ప్లేసెస్ చూసుకోవడానికి బస్ నెంబర్ 365 బస్ ఎక్కేస్తే మనం